గగన్ గారు ఎలా ఉన్నాను గగన్ గారు? సూపర్, వెరీ బ్యూటిఫుల్. యు నో వాట్, పబ్లో అందరి చూపు నీ మీదే ఉంటుంది. నిజంగానా? యా, ఆఫ్ కోర్స్. వెయిట్, ఒక ఫోటో తీస్తా. గగన్ గారు మీరు రెడీ అయ్యారా? ఎస్, ఆల్మోస్ట్ అయిపోయింది. 2 minutesలో వస్తాను, నువ్వు వెయిట్ చేయి. ఓకే? సరే గగన్ గారు, త్వరగా వచ్చేయండి. యా. తరా థ్యాంక్ యూ. భూమి గారు, మీకు ఇప్పుడు ఫోటో పంపించాను, చూడండి. చిచి, ఒక ఆడపిల్ల వేసుకోవాల్సిన బట్టలేనా అవి? ఎలా ఉంది? సూపర్ కదా. ఇప్పుడు ఈ డ్రెస్ లో మేమిద్దరం పబ్కి వెళ్తున్నాము. చూడండి, వద్దండి, అత్తయ్యకి అనుమానం వస్తుంది. మీకు ఫోన్ చేసిందే అందుకు, వాళ్ళకి డౌట్ రాకూడదని. ఇంకా డౌటే రాదు, డోంట్ వరీ. ప్లీజ్ అండి, వద్దు, వెళ్ళొద్దు. కావాలంటే మనిద్దరం గుడికి వెళ్దాం. వాట్? ఏంటి గుడికి? మీరు చీర కట్టుకొని వస్తే నేను మీ పక్కన గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండాలా? నో వే. యాక్చువల్లీ నథింగ్ రాంగ్ ఇన్ దట్, బట్ దట్స్ నాట్ మై స్టైల్. గగన్ గారు బయలుదేరదామా? తారా డార్లింగ్, పిలుస్తుంది. గగన్ గారు కమింగ్ తారా. ఏ హా? అయ్యో, ఇతన్ని ఇలాగే వదిలేస్తే కొంపలు అంటుకుంటాయి. తారిని ఆకాశ్ నుంచి ఎలాగైనా సైడ్ చేయాలి. ఎలా చేయాలి? అయ్యో, ఏం తోచడం లేదు. ఏంటిది? నాకు ఆకాశ్ ఇలా షాక్ ఇచ్చాడు. గగన్ బావలా ఉంటానని చెప్పొచ్చి ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. అసలు ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. గట్టిగా ఒక మాటన్నా కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమోనన్న భయం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఇప్పుడు ఆకాష్ తారతో కలిసి డాన్స్ చేస్తూ ఎవరైనా చూస్తే తను గగన్ బావ కాదు, ఆకాష్ అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. అయ్యో, మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఏం చెయ్యాలి? ఇంకేం చేస్తావు? ఇమ్మీడియట్ గా నువ్వు పబ్బుకి బయలుదేరు. నేనా పబ్బుకెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఆ పబ్బు కల్చర్ అంటేనే నాకు చిరాకు. హలో, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది పబ్బు కల్చర్ గురించి కాదు, నీ చుట్టూ అల్లుకుపోతున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలన్న దాని గురించి. నీ దగ్గర ఇప్పుడు ఒక్కటే ఆప్షన్ ఉంది, ఆకాష్. అతన్ని నువ్వు కాపాడుకోకపోతే రేపు చాలా పెద్ద ప్రమాదంలో పడేది నువ్వే. కానీ నేను ఈ చీరలో పబ్కి ఎలా వెళ్తాను? అక్కడ అందరూ వెస్ట్రన్ కాస్ట్యూమ్స్లో ఉంటారు. నేను ఇలా వెళ్తే అందరూ నన్ను వింతగా చూస్తారు. ఇప్పుడు చీరలో వెళ్ళమని ఎవరు చెప్పారు? నువ్వు కూడా వెస్ట్రన్ కాస్ట్యూమే వేసుకో. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు బుద్ధుందా? అసలు నువ్వు భూమివేనా? కాదు, నేను నీ అంతరాత్మని. అందుకే ఈ నిజం చెప్తున్నాను. అదే చెప్తున్నాను, నా జీవితానికి వెస్ట్రన్ కాస్ట్యూమ్స్కి ఏమాత్రం సంబంధం లేదు. నేను అలాంటి బట్టలు వేసుకునే అమ్మాయిని కాదు. నీకు ఇంకా పరిస్థితి అర్థం కావడం లేదు భూమి. ఇప్పుడు నువ్వు ఆకాష్ని ఇలాగే వదిలేస్తే అతనే ఆకాష్ అని నిజం బయట పడిపోతుంది.
అది బయటపడితే శారద అత్తయ్యకి గగన్ బావ బతికలేడన్న నిజం తెలిసిపోతుంది. ఆవిడ ఆ బాధని తట్టుకుని ప్రాణాలతో ఉంటుందా? ఉండదు. ఆ తర్వాత నీకు మీ నాన్న ఇంకో పెళ్లి చేయాలని చూస్తాడు. అదే అవకాశం కోసం ఆ సూర్య కూడా ఎదురు చూస్తున్నాడు. ఈ సమస్యలన్నింటి నుంచి నువ్వు బయటపడాలంటే నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఈ రిస్క్ మాత్రం తీసుకోవాల్సింది. వెళ్ళి ఆకాష్ని కాపాడుకో. వెళ్ళు. అంతేనా? తప్పదా? నీకిప్పుడు వేరే దారి లేదు భూమి. ఇంకా విలువలు సాంప్రదాయాలు అని కూర్చుంటే కుదరదు. పరిస్థితిని బట్టి మనము మారాలి. ఇది నీ కోసం కాదు, నువ్వు ప్రేమించే వాళ్ళ కోసం, వాళ్ళ ప్రాణాల కోసం. అయ్యో దేవుడా, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఆ రోజు స్టేజ్ మీద ఆ డ్రెస్ వేసుకున్నందుకే నన్ను నేనే 100 సార్లు తిట్టుకున్నాను. అద్దంలో నేను నా మొహం చూసుకోవడానికే సిగ్గుపడ్డాను. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వెస్ట్రన్ కాస్ట్యూమ్ వేసుకుని పబ్కి వెళ్ళాలంటే ఎలా? నీ మనసుకయ్యే ఈ చిన్న గాయం రేపు అందరి జీవితాల్ని కాపాడుతుంది. టైం లేదు భూమి. వాళ్ళిప్పటికే బయలుదేరుండొచ్చు. నువ్వు ఇంకొక నిమిషం ఆలస్యం చేసినా నీకే నష్టం. వెళ్ళు. సరే, వెళ్తాను. ఏంటి శారదా ఇదంతా? ఏంటి పిచ్చి పని? ఇది పిచ్చి కాదండి. చిన్నప్పటి నుంచి నాకు పూరికి అన్నీ వాడే చూసుకున్నాడు. ఇప్పుడు కూడా వాడే మాకు తోడు. కానీ నాకు రోజు రోజుకి వాడి భవిష్యత్తు ఏమైపోతుందనన్న భయం ఎక్కువైపోతుందండి. ఆ దేవుడు వాడి తలరాత ఇలా ఎందుకు రాశాడో అన్న ఆవేదన. ఈ చేతిలో కర్పూరం వెలిగించుకుని అమ్మవారిని వేడుకున్నాను. కనీసం ఎక్కడి నుంచైనా వాడి జీవితాన్ని వాడు కోరుకున్నట్టుగా ఇవ్వమని అడిగాను.